రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థని మేము తీసుకొస్తే రియల్ ఎస్టేట్ కంపెనీలని తెచ్చి రూపాయికి అర్ధ రూపాయికి భూములు దోచిపెడుతున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇచ్చి క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తే ఉద్యోగాల అభివృద్ధి జరుగుతుందా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే, విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలైనటువంటి వారు, సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు 3,000 నుంచి 3,500 మంది మేము విశాఖపట్నానికి రీలొకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా ఒక 1000 సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం, ఈరోజు దాదాపు 2,000 మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి అర్ధ రూపాయికి ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని, లేదా ఇంకో గ్రూప్ అని దాదాపు 25 కోట్లు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి, కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి? ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో, బెంగళూరులోనో, ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చుంటాయి, అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి, మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆక్షన్స్ పెడితే ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 100 కోట్లకి, 150 కోట్లకి, 50 కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ
ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు. అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే, అవేవి ఐటీ సంస్థలు కాదు, రియల్ ఎస్టేట్ సంస్థలు అవి. వీళ్ళు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకు ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి. మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ దాదాపు ఒక 400 నుంచి 500 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు. ఏది కూడా 10 నుంచి 20 కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ. వీళ్ళు ఏదైతే సత్వాకి ఇచ్చినటువంటి దాంట్లో లేదా కపిల్కి ఇచ్చినటువంటి దాంట్లో 50% రెసిడెన్షియల్ కింద వాడుకోమని చెప్పి ఇచ్చారు. అంటే ఒక 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ కట్టమని జీవో ఇస్తూ అందులో 50% రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకోమని చెప్పి ఇచ్చారు. అంటే విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. అంటే విల్లాలు అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్దా? అంటే వాళ్ళకి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులో 2000 రూపాయల దాకా క్యాపిటల్ సబ్సిడీ వారికి ఇన్సెంటివ్ కింద ఇస్తామని చెప్పని అంటారు. అప్ టు మ్యాక్సిమం 2000 రూపాయల వరకు అని. ఒక ఎస్ఎఫ్టీ కట్టడానికి ఎంత అవుతుందండి? మా అయితే 3000 రూపాయలు అవుద్ది. 3000 రూపాయలు, మా అయితే 2500, 3000 రూపాయలు ఎస్ఎఫ్టీ నిర్మాణానికి. అది ఎస్కలేట్ చేసి 4000 రూపాయలు అని చెప్పి చూపిస్తే 2000 రూపాయలు గవర్నమెంట్ తిరిగి ఇస్తామని చెప్పి పాలసీలో పెట్టారు. వాళ్ళకి ఏదో ఇచ్చినటువంటి జీవోలో పాలసీలో. అంటే భూమి చౌకగా ఇచ్చి వాడి బిల్డింగ్ కట్టడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తే వాడు ఏం చేస్తున్నట్టు? అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? రెండోది, పోనీ ఇచ్చినటువంటి జీవోస్ కానీ ఇచ్చినటువంటి ఏవైతే కంపెనీలకు ఇచ్చినటువంటి